ఏం ఆనందం! ఇట్లా పంట వస్తున్నప్పుడు మనం సంతోషంగా కోసామనుకోండి, ఇంకా సంతోషంగా మనకి పంట వస్తుంది ఎప్పుడు. అందుకే రైతులు పంటలు కోసేటప్పుడు చాలా హ్యాపీగా కోస్తారు. లక్ష్మీదేవి రామ్మ మా ఇంటికి అని మనకి ఇట్లా వస్తున్నప్పుడు ఇంకా సంతోషం. నిజంగా నేను ఒక మిద్దె తోట రైతుని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. రైతు అంటే వాళ్ళ కాలర్ ఎగరేసుకునే రోజులు రావాలని కోరుకుంటున్నా. రైతే రాజు అవ్వాలి, ఎప్పటికైనా అవుతాడు. రైతు లేనిదే మనం లేము. ఎంతమందికి ఫుడ్ పెడుతున్నారు, డబ్బులు తీసుకోవచ్చు, వాళ్ళ శ్రమ ఎంత శ్రమ. నమస్తే అండి. కుండీలో అరటి చెట్టు అండి, ఎంత బాగుందో చూడండి, ఆకు ఎంత బాగుందో. ఇక్కడ వాక్కాయ చెట్లు, మలై యాపిల్, సేకాకాయ చెట్టు, కొబ్బరి చెట్లు, సంపెంగ, గ్రీన్ సంపెంగ, ఆకుకూరలు ఉన్నాయి. పైన కూడా ఆకుకూరలు ఉన్నాయి. కింద బచ్చల కూర కోసుకుని వెళ్ళిపోదాము. ఎంత బాగుంటుందో ఈ బచ్చల కూర. పైన బచ్చల కూర ఉంది, పుల్ల బచ్చలే అంటారు మేమైతే. పైకి వెళ్దాము మనం. పైన కూరగాయలు ఉన్నాయి, కోసుకుందాం. కింద ఈ మొక్కలు ఇక్కడ ఇట్లా ఉంటాయి. ఇంట్లో ఎల్లో కలరు కలువ పువ్వు పూసింది నిన్న. పైకి వెళ్దాం రండి. రండి దొండకాయలు కోసుకుందాం. ఇట్లా ఎడినం ఫ్లవర్స్ ఏం అందంగా ఉన్నాయో, భలే అందంగా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయండి బాబు పువ్వులు, ఎడినం పువ్వులు అయితే. బాబా అబ్బా, అసలు దొండ సూపరు, అసలు సూపర్గా ఉంది దొండ. అన్ని పిందెలే, ఎన్ని పిందెలో చూడండి. నేను కిలో బియ్యం పిండి, అరకిలో బెల్లం కలిపి 5 రోజులు పులవబెట్టి ఆ నీళ్ళు ఇచ్చారు. 2 రోజులు బియ్యం పిండి, బెల్లం అండి. కిలో బియ్యం పిండి ఒక 5 లీటర్ల నీటిలో కలిపేసి అరకిలో బెల్లం వేసి 4 రోజులు ఉంచి ఈరోజు నీళ్ళల్లో కలిపానండి. ఎంత బాగున్నాయో చూడండి. మంచి వాసన, చక్కగా పులిసి మంచి ప్రోబయోటిక్ అయిందండి. ఎంత బాగుందో. నేను ఇలా చేసుకుంటాను అని మీకు చెప్తున్నాను. నా మొక్కలు అందుకు మంచిగా పెరుగుతున్నాయి. ఇగోండి కోసుకుందాం. భలే ఉన్నాయండి, భలే ఉన్నాయి. పందిరి మీద పద్మాంటి పందిరి ఎట్టా వేసావని అడిగారు. మీకు చూపిస్తాను. చాలా సింపుల్ మెథడ్ వేసి ఉన్నాను నేను. ఇలా స్టాండ్ ఉంటుంది కదా, ఈ స్టాండ్కి ఈ కర్ర ఇట్లా పెట్టేసి ఈ ట్యాగ్ వేసా అంతే. ఈ ట్యాగ్ వేసేసి అన్ని ఏపులో వేసి కట్టేసాం అంతే. ఇగోండి, మీరు అంకుల్ స్టూల్ తెచ్చుకోవాల్సిందే. అంకుల్ స్టూల్ తెచ్చి కూర్చోవాల్సిందే కింద. భలే ఉన్నాయండి, భలే ఉన్నాయి. బాబా, నా కోరిక నెరవేరింది. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా ఎట్లా కాయలు కాస్తాయో చూడాలని మీరు కూడా ఎదురు చూశారు, కానీ సక్సెస్ అయ్యాను. దొండ ఇదిగోండి ఎంత బాగా ఉన్నాయో. కొద్దాం. ఇదిగోండి పిందెలు కోయట్లేదు నేను, కొంచెం పెద్దవి కోసుకుంటున్నా. ఇదిగోండి రండి, ఇదిగోండి ఎంత బాగున్నాయో. నేను రోజు ఇస్తున్నా ఏదో ఒక లిక్విడ్. అసలు ఆ బియ్యం పిండిను ఆ బెల్లము కలిపాను కదా, అసలు పులిసిపోయి ఏమొచ్చిందండి. ఇదిగోండి టేస్టు. అసలు అంత పుల్లటి మొక్కలకి కొంచెం ఇవ్వాలి ఎండల్లో. ఇదిగోండి నేను కూడా స్లోగా కోస్తా. ఇదిగోండి స్లోగా కోస్తాం. ఇట్లా నిదానంగా చూసుకుంటే వెళ్తా. ఇదిగోండి ఇక్కడే ఉంది. ఇదిగోండి
చూస్తాను. పందిరా మీకు కనపడితే మీరు కూడా రాయండి. పద్మ అంటే ఇక్కడ మర్చిపోయావు అని రాయండి. ఎంత బాగుందో పందిరి మట్టికి, సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. తోరణం అండి, తోరణాలు అంటారే, తోరణాలే. ఇదిగోండి, సూపర్ అండి, సూపర్. అబ్బా, అంకుల్కి కూర్చోలేకపోతున్నారు. అంకులు ఒంగోలేక కోసేస్తున్నారు గబగబా. మీరు కొయ్యొద్దు అని చెబుతున్నా. ఇది ఆంటీ మాకు ఎందుకు వీడియో చూపించలేదు పందిరేసేటప్పుడు అని అడిగారు. మీ అంకుల్ నిద్రపోతున్నారండి. నిద్రపోతున్నప్పుడు నేను ఇట్లాంటి పనులు చేసుకుంటా. అందుకు మీకు నేను చేసే పనులు చాలా చూపించలేకపోతున్నా. ఖాళీ ఉన్నప్పుడు వచ్చేసి మొక్కల్లోనే ఉంటా నేను. ఎన్ని కాసినాయి అండి పందిరి మీద. ఎన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కొంచెం అది కింద కోసేసుకుంటున్నాం నేను, ఇంకా లావ్ అవుతాయి. ఇక్కడ కూడా ఉంది. ఇదే కనపడతాయి, చూద్దాం. ఇవ్వండి ఎంత బాగున్నాయో. కాయ మన దొండకాయ కూడా ఇలా తినేయచ్చు. మనమేమి కెమికల్స్ కొట్టం కాబట్టి. అబ్బా, ఏం టేస్ట్ ఉందండి బాబు. పద్మాంటి దొండకాయలు తింటున్నావు, బిలంబి బుసిరి తింటున్నావు. చక్కగా భలే ఉంది. అందుకే కూర టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇదిగోండి ఎట్ట దాక్కున్నాయో చూడండి. ఇట్లా ఎత్తుక్కోవాల్సి వస్తుంది తీగల్ని. అమ్మా, ఇదిగోండి ఇటు రండి. అమ్మ నవ్వు వస్తుందండి బాబు. రండి రండి, ఇటు వచ్చేయండి. ఇది నాటు దొండ, సూపర్ దొండ. ఇదిగోండి, ఇది నేను రోడ్డు మీదే, పద్మాంటి నీకు రోడ్డు మీద మొక్కలు దొరుకుతాయి అంటే దొండ వాళ్ళు పీకి పక్కన పడేస్తే ఒక చిన్న మండ తెచ్చి దీంట్లో పెట్టా. ఈ కాయ ఎట్లా ఉంటుందో నేను టేస్ట్ చూస్తున్నా. ఫస్ట్ టైం కాసింది. దొండలో కూడా చేతి దొండ ఉంటుంది, తీయ దొండ, సూపర్. ఇట్లా అన్ని ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకుంటా. భలే కాసింది. వద్దండి, ఇత్తనానికి కావాలి నాకు కాకరకాయ. మంచిగా అయింది, లావుగా. ఇత్తనానికి కావాలి. మేల్ ఫ్లవరు ఫిమేల్ ఫ్లవరు లేకపోతే గుమ్మడికాయ పండిపోయింది. చూపిస్తా. పద్మాంటి ఎందుకు పండిపోయింది అని అడుగుతున్నారు. పాలినేషన్ సరిగ్గా లేకపోతే పండిపోతాయి. టమాటా కాయలు కూడా ఉన్నాయి, కోద్దాం. ఒకసారి చూసుకుని వచ్చేస్తాను. భలే టేస్ట్ ఉంది దొండ, భలే తీగా ఉంది. అబ్బో, ఇంకో కాయ ఉంది ఇక్కడ, నాటుకాయ, చాలా బాగుంది. చిన్న కుండీలో నెక్స్ట్ టైం మారుస్తా దాన్ని. బాగుంది, భలే టేస్ట్ ఉంది. ఇట్లా ఎదుక్కుంటూ పోయానండి. ఇక్కడ కూడా ఉంది, లేదు ఇంకా లేవులేండి. ఇదిగోండి, ఎంత అందంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది.
మొత్తానికి దొండ పందిరి వేస్తాం ఏంటి, దొండ పెడతాం ఏంటి, ఇన్ని దొండకాయలు కాంచుతా. సూపర్. ఇది 3వసారి. నాకు హ్యాపీగా ఉంది. ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తా, వెనక్కి పదండి. పాలినేషన్ లేకపోతే కాయ ఎట్లా పండిపోతుంది. పద్మాంటి అన్నీ ఆడ పువ్వులే పోస్తున్నాయి అన్నప్పుడు ఏం చెయ్యాలంటే ఈ చివరన టిప్పు కట్ చేసేయాలి ఎప్పుడు. అప్పుడేమవుతాయి, మగ పువ్వులు ఆడ పువ్వులు వస్తాయి. ఎప్పుడైనా అంతే, గుర్తుపెట్టుకోండి. నిన్న నేను కట్ చేస్తే అట్లా వస్తాయి. రండి అక్కడ పోసి వచ్చేద్దాం. ఇగోండి ఎన్ని వచ్చినాయి, అబ్బో కిలో వచ్చినాయండి. కిలో పండించాను. కిలో వచ్చినాయి. హ్యాపీ. రండి వంకాయలు ఎన్ని వస్తాయో చూద్దాం. వంకాయలు మట్టుకు మస్తు ఉన్నాయి. మస్తు వంకాయలు అన్నట్టు మస్తు. ఇక్కడి నుంచి కోసుకుంటూ వెళ్ళిపోదాం. అక్కడికి తోటకాడికి పదండి, అక్కడికి వెళ్ళిపోదాం. వంగ తోటకాడికి. ఏదో పాట ఉంటుంది కదండి, వంగ తోటకాడ అని. ఇదిగోండి కోసుకుంటూ వచ్చేస్తున్నా గబగబా. మీకు వంకాయలు బోరు కొడుతున్నాయి కోసి. ఇటు పక్కకి కోసి అటు పక్కకి నేను కోసుకొచ్చేస్తా. 4 లైన్లు పెట్టాను. ఏదో పాట ఉంది, గుర్తులేదు. ఎల్లో కాయ ఇట్లాగే ఉంది. ఇంకా నేను కొయ్యలే, తర్వాత కోసుకుందాం. మనకు ఇప్పుడు అర్జెంట్ లేదు, విత్తనాలు తీసే టైం కూడా లేదు నా దగ్గర. నాకు విత్తనాలు సేకరించే టైం లేదండి. నేను అందుకు విత్తనాలు సేకరించలేకపోతున్నా, నేనే కొనుక్కుంటున్నాను. ఇదిగోండి ఇటు పక్కకి వెళ్ళి కోసుకొచ్చేస్తా. నిన్నటి నుంచి నేను ఈవినింగ్ కూడా పోస్తున్నా, నీళ్ళు జల్లుతున్నా. ఓకే, మనకి ఎక్కువ నీళ్ళు ఏం పట్టవు. కోస్తా. మనకి కిలో వచ్చేస్తాయి వంకాయలు, ఈజీ కిలో. వంకాయలు తినే వాళ్ళకి పండగ. మేము బయటికి వెళ్ళట్లేదండి, ఎక్కడికి వెళ్ళట్లా. ఎండలు ఎట్టేస్తున్నాయి, భలే ఉన్నాయి. అంకులు పందిరి కింద రాలేకపోతున్నారు. చాలా బాగున్నాయి ఈ వంకాయలు, భలే టేస్ట్ ఉన్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి. ఈ చిన్నకాయలు అయిపోయినాయి. రండి. అయింది ఎక్కడ లేతకాయ, ఇది కూడా. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి. రండి నేరేడుకాయలు చూపిస్తాను రండి. ఈ అంకులకి కష్టం అవుతుంది వస్తానికి. ఇదిగోండి ఎండకి వడిలిపోతుంది, వస్తున్నాయి కాయ. ఇదిగోండి ఇంకా లోపల ఇట్లా దాసేద్దాం. ఎన్నో కాయ కోసాను, నల్లగా అయింది, ఎంత తీగా ఉందో. ఇదిగోండి ఎండకి ఇప్పుడు అన్సీజన్లోనే ఇవి వచ్చినాయి. ఇదిగోండి ఇట్లా ఎండకి ఇట్లా అయిపోతున్నాయి. ఎండకి ఈ 2 కోస్తున్నా. మళ్ళీ దాసేద్దాం. పాపం ఎండకి తట్టుకోలేకపోతున్నాయి వడిల్ని. లోపు నేరేడుకాయలు తినేసానండి. ఇదిగోండి వంకాయలు ఇటు పోతున్నా.
ఇంకా ఆకుకూరలు ఉన్నాయి, కోసుకొద్దాం. రెండోసారి మల్లి మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. నాకు భలే హ్యాపీగా ఉంది. అసలు భలే పూసినాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి రెండో పూట నీళ్ళు ఇస్తానికి వచ్చాను. ఎంత బాగున్నాయో, భలే మొగ్గలు ఇవి. కొద్దాం ఎన్ని పూలు వస్తాయో. నాకు ఇష్టమైన పూలు వచ్చినాయి ఇవాళ, విరజాజులు. నాకు చాలా ఫేవరెట్. ఇంత భలే మంచి వాసన వస్తాయి విరజాజులు. ఇవ్వండి, ఇక్కడ కూడా పూసినాయి, ఇట్లా వచ్చినాయి. భలే బాగుంటాయి, భలే మంచి మొగ్గ. కొద్దాం వాళ్ళ భలే మొగ్గ, భలే విరజాజులు. ఇవ్వండి ఇవ్వండి, నేనే చూడలేదు. చూడండి ఇన్ని విరజాజి పూలు తీసినాయండి. ఎంత బాగున్నాయండి, ఎంత బాగున్నాయో. చాలా హ్యాపీ. నా ఫేవరెట్ విరజాజులు. అమ్మ ఆంటీ ఎంత అందంగా ఉన్నాయో. మీకు ఫేవరెట్ పువ్వు ఏది అని అడిగితే చిన్నప్పుడు విరజాజి అని చెప్పేదాన్ని చాలాసార్లు. ఫేవరెట్ కలర్ ఏంటో అంటే బ్లాక్ అనేదాన్ని. నాకు నలుపు అంటే ఇష్టం. నలుపు రంగు శారీస్ అన్నీ బాగుంటాయి. నేను మీకు ఊరికే నా మల్లి తోట రెండోసారి ఇంత బాగా పూలు వచ్చినాయి అని చూపిస్తానికి వచ్చాను పైకి. కానీ ఇన్ని విరజాజులు పూలు పూసినాయి అని నేను కూడా షాక్ అయ్యా. ఎంత బాగున్నాయో. కొయ్యట్లేదు ఈ మధ్య మనకి. ఇదిగోండి ఎక్కువైపోయినాయి అంటారే. ఎన్ని విరజాజులు, ఎన్ని విరజాజులు. నేరేడుకాయ చూడండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కడ మీకు నేరేడుకాయలు కనపడం. ఈ కాయలు కనపడం, నేరేడుకాయలు మన మిద్దె తోటలోనే కనపడుతుంది. నాకు భలే హ్యాపీగా ఉంది. టేస్ట్ చూస్తున్నా. విత్తనం లేని నేరేడేనండి, కాశీరత్నం నేరేడే. విత్తనం లేదు, నేను సంగారెడ్డి నుంచి తీసుకున్నా. నా హ్యాపీగా ఉంది. మొత్తానికి కాశీరత్నం నేరేడు మన ఇంట్లో పండింది. ఆ నేరేడు కోసం పైకి వచ్చాను. మల్లెపూలు మరలా రెండోసారి ఏమంటారు ప్రూన్ చేసేసి ఒకసారి పూసేసినాక మరలా ఆకులన్నీ తీసేసినాక వచ్చింది. అబ్బా నేరేడు ఏమి తీగ ఉందండి, నేరేడు ఏమి తీగ ఉందో. బచ్చల కూర ఎంత బాగుందో అసలు. బచ్చలే, తీగ బచ్చలే. ఇదిగోండి ఇటు, ఇదిగోండి ఇది కుదురు బచ్చలే. ఇది చాలా బాగుంటుంది ఈ బచ్చలే. నాలుగు ఉన్నాయి బచ్చలు, 4 ఇట్లా. ఇదిగోండి తోటకూర ఎంత బాగుందో చూడండి. ఇట్లా కట్ చేసేస్తా. కట్ చేస్తే మళ్ళీ మనకి మొన్నే కదా కోసాను, మీరు తోటకూర చూసారుగా. మరలా తోటకూర వచ్చేసింది. ఎంత బాగా వస్తుందో అసలు, భలే వస్తుంది. పదండి వెళ్దాం. తోటకూర, దోసలు ఇదన్నీ చెప్పే కదా తిన్న. మనం కూరగాయలు కొనుక్కొచ్చి దోసకాయలు పెట్టాను, ఎంత బాగా పాకుతుందో. ఇక పందిరి అల్లుకుందంటే ఇక దోసకాయ వచ్చేస్తుంది. ఇదిగోండి తోటకూర, చుక్కకూర చూసారా ఎంత బాగా వస్తుందో. చుక్కకూర కూడా కలిపేసేసాం అనుకోండి, ఇక చింతపండు వేయకుండా మనం చుక్కకూర వేసేసుకోవచ్చు. ఇదిగోండి చుక్కకూర కూడా కోస్తున్నా. ఇంత ఎండాకాలం మనకు చుక్కకూర ఎంత బాగా వస్తుందో చూడండి. ఇట్లా కట్ చేసేస్తున్నా. చూసారుగా ఎన్నిసార్లు కట్ చేశాను నేను, ఎన్నిసార్లు కట్ చేశాను. ఎంత బాగా వస్తుందో, ఎంత బాగుందో. నాకు చుక్కకూర నా ఫేవరెట్ ఆకుకూర. చుక్కకూర చాలా ఇష్టం నాకు. ఎండాకాలం ఇంకప్పుడు ఈ చుక్కకూర తక్కువ వస్తుంది. నీడన షెమీ షేడ్లో ఉంటే వేసుకోండి, ఆకుకూరలు మంచిగా వస్తాయి. నేను మెంతులు వేసాను, మీకు చూపిస్తాను. ఆంటీ మెంతి కూర వేస్తున్నాం పడిపోతున్నాయి అంటున్నారు. మీరు నీళ్లు చాలా తక్కువ ఇవ్వాలండి. నీళ్ళు ఎక్కువ ఇస్తుంటేనే మొక్కల ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా తక్కువ ఇస్తే మొక్కలకి ఎప్పుడు ప్రాబ్లం రాదు.
ఇదిగోండి ఎంత బాగుందండి. 50 రూపాయల టబ్బు నేను వేసింది. ఇట్లా కోసుకుంటుంటే ఏం ఆనందం, ఎక్కడ నుంచి వస్తుంది. ఇట్లా కోసుకుంటాం, ఇట్లా వండుకుంటాం. మన మిద్దె తోటలో నేను కూరగాయలు సరిపోతుంది నాకు. నిన్న ములక్కాయలు వండానండి. అసలు ములక్కాయ పాలు పోసి వండితే ఏమి టేస్ట్ అండి, అసలు ఎంత బాగుందో. ఇదిగోండి ఇట్లా ఎన్ని చెట్లు ఉన్నాయో. ఈ తోటకూర పద్మాంటి ఇంత ఆకుకూర కోసి ఏం చేస్తారు అనుకుంటున్నారా? అందరూ ఉన్నాం కదా, అందరికీ సరిపోతుందండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందండి ఆకు పచ్చగా. అసలు ఎంత బాగుందో. నేను చేసుకునే ప్రయోగాలకి సూపర్ డూపర్ సక్సెస్ అవుతున్నా. ఇదిగోండి పుదీనా ఎండకి ఎండిపోతుంది. ఇదిగోండి దొరికిన దొండ పందిరి బాగానే వచ్చేసింది పైకి. నాకు భలే హ్యాపీగా ఉంది, వచ్చేసింది. ఇదిగోండి ఇటు రండి, ఇటు కోసుకుందాం. ఇక్కడ ఉంది, ఇంకా పులుసులాగా పెట్టేస్తానండి. పులుసులాగా పెట్టేస్తా. ఇక్కడ ఇదిగోండి మొన్న డిప్పలో వేసానే, మొన్న డిప్పలో మీరు చూశారు, కంపోస్ట్ వేసి పైన మట్టేసి. ఇది ఇంకోసారి కొత్త, ఇది చాలు, ఎక్కువైపోతుంది. ఇంకా పాలకూర ఎక్కువైపోతేనేమో ముదిరిపోతాయి. ఇది ఒక బాధ వీటిలతో, అందుకు కోసుకోవాలి. కోసుకుని ఏం చేస్తున్నానంటే పప్పు వేయకుండా ఉట్టిగా ఆకుకూరలు కూర వండేస్తున్నా. అన్నీ కలగలుపు, చాలా బాగుంటుంది కలగలుపు కూర. ఇగోండి ఎంత బాగున్నాయో చూడండి, అసలు లేత ఆకు ఎంత బాగుందో. పదండి అట్లాగే. అమ్మ అంటున్నా, ఎండాకాలం కదండి. నిజంగా నాకు చాలా కష్టంగా ఉంది. ఈ మొక్కలకి నీళ్ళు పోసుకుని ఈ పనులు చేసుకుంటా. మధ్యలోనూ వాట్సాప్లు చేస్తున్నారు, మేము వస్తాం మీ ఇంటికి అంటే ఏమనుకోవద్దు, నాకు అంత హుషారు లేదు. మన మిద్దె తోట యూట్యూబ్ చూసినట్టే ఉంటుందని చెబుతున్నా. అమ్మ అయ్యా అనుకుంటున్నాం. అమ్మ అయ్యా అంటున్నానండి బాబు. ఇది మొన్నే కోసాను చూసారా, మళ్ళీ ఎట్లా వచ్చేస్తుందో. సమ్మర్కి నాకు బాగా వస్తాయి, సమ్మర్ చాలా బాగా వస్తాయి నాకు. ఇదిగండి ఇది కొబ్బరి చెప్పులోది. ఇది కోసిన కొద్దికి భలే టేస్ట్ ఉంటుంది. కొయ్యి తోటకూర ఓపిక లేక మధ్య మధ్యలో కోసుకున్నాయి తింటా. అమ్మో ఈ తోటకూర చూడండి, మా చుట్టాలు అందరూ అంటారు, పద్మ ఎండాకాలం తోటకూర స్తంభాలు చేస్తున్నావు. మా నాన్నగారికి మా అత్తగారికి ఇష్టం తోటకూర స్తంభం కూర వండితే. రెండు చెట్లు కొత్తనే ఇంత వచ్చింది. ఇదిగోండి మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలండి మహిమ, అంతే. ఆకుకూరలకి చాలా నైట్రోజన్ అవసరం, ఆకుకూరలకి అంతే కదా. అబ్బా అమ్మా ఇక అయిపోయింది ఓపిక. ఇదండి ఎంత వచ్చింది, ఈ బుట్టలో కూడా పెడుతున్నా, పడిపోతుంది దాంట్లోంచి. ఎంత బాగుందో. ఇదిగోండి 2 డిప్పల ఆకుకూరలు, కిలో వంకాయలు, కిలో దొండకాయలు. చూసారుగా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి, బై అండి. ఏం ఆనందం, ఇంత పంట వస్తున్నప్పుడు మనం సంతోషంగా కోసామనుకోండి, ఇంకా సంతోషంగా మనకి పంట వస్తుంది ఎప్పుడు. అందుకే రైతులు పంటలు కోసేటప్పుడు చాలా హ్యాపీగా కోస్తారు.
లక్ష్మీదేవి రామ్మ మా ఇంటికి అని మనకి ఇట్లా వస్తున్నప్పుడు ఇంకా సంతోషం. నిజంగా నేను ఒక మిద్దె తోట రైతుని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. రైతు అంటే వాళ్ళ కాలర్ ఎగరేసుకునే రోజులు రావాలని కోరుకుంటున్నా. రైతే రాజు అవ్వాలి, ఎప్పటికైనా అవుతాడు. రైతు లేనిదే మనం లేము. ఎంతమందికి ఫుడ్ పెడుతున్నారు, డబ్బులు తీసుకోవచ్చు, వాళ్ళ శ్రమ ఎంత శ్రమ.